నేను ఆయన మాట్లాడుతూ 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు, ఇది ఆడికేలు వచ్చింది అని మాట్లాడు. 3000 కేసీఆర్ కనిపెట్టలే. ఇందాక నేను లెటర్లో కూడా చదివి వినిపించిన, ఐ విల్ షో ద రికార్డ్ ఆల్సో. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో ఎన్ని నీళ్లు కలుస్తున్నాయని, ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, దేర్ ఓన్ గేజింగ్ స్టేషన్స్, వాళ్ళే గోదావరి మీద గేజింగ్ స్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు తెలిసిన లెక్క. కొంచెం పెద్దగంట అది కనబడతలేదు, అది చూస్తే మీరు 1970, 71, 2995 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, 75, 76 3000 టీఎంసీలు, 83, 84 3849, 1988 3184, 1990 3360, 2006, 7 2239 టీఎంసీలు, 2011, 12 ఇట్లా ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అనేది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్ ఆర్ మై ఓన్ డాక్యుమెంట్, ఇది సిడబ్ల్యూసి రికార్డ్. సో ఈ విషయాన్నే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి దాన్ని దురుద్దేశంగా వక్రీకరించే ప్రయత్నం చేసినారు. అక్కడెక్కడ బనకచెర్ల అనే ముచ్చట ఉందా, ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవచ్చు అనే ప్రస్తావన ఉందా, దాన్ని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక వక్ర బుద్ధితోని రేవంత్ రెడ్డి గారు నిన్న వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే జనరల్గా ఏంటంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి గొంతు పెద్దగా చించుకుంటాడు, తన తప్పును దాచిపెట్టుకోవడానికి ఇంకొక 10 అబద్ధాలు మాట్లాడడం రేవంత్ రెడ్డికి అలవాటు. నో, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అసలు అపెక్స్ కౌన్సిల్ ఏం చెప్పింది, అదే పేజీలో పారా 5లో కేసీఆర్ గారు ఏం చెప్పారు ఒకసారి విల్ రీడ్ అవుట్. ఆ ఇంగ్లీష్ కాపీ ఉందా బాబు? కొంచెం పెద్దగా, రైట్, వెరీ గుడ్. నువ్వు ఫస్ట్ గో టు 1, ఎజెండా 1. నిన్న రేవంత్ రెడ్డి గారు చదివింది పాయింట్ నెంబర్ 1. ఐ విల్ రీడ్ అవుట్. Government orders were issued by erstwhile state of Andhra Pradesh. The 2 projects based on surplus water. Telangana is upper riparian state. ఇది కాదు కదా మనం చదవాల్సింది 5. ఇదేనా రేవంత్ రెడ్డి చదివింది ఫస్ట్దా ఫిఫ్త్దా? ఫస్ట్దా, రైట్. For the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into the sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the 2 states by sitting together and amicably settling the issues. ఇక్కడెక్కడన్నా ఆంధ్రప్రదేశ్ 1000 టీఎంసీలు తీసుకుపోవచ్చానో, బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవచ్చాను ఉందా ఆయన లెక్కనన్ను? కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు, ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే, అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు, 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకుముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసి చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని
ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు, కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడా ఎక్కడన్నా? అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 చదివిండు రేవంత్ రెడ్డి, పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తాను. Raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాం. ఈ కేటగరికల్లీ సెట్ వేర్ హీ అగ్రీడ్, హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే, దీన్ని మాత్రం దాస్తాడు. 1000 ఇయ్యి నీ ఇష్టమైనంత తీసుకపో, 1000 ఇచ్చి నీ ఇష్టమైనంత తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. పీపుల్ ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం నీళ్ళ కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకు అయినరు? నీళ్ళ కోసం అమరులైన. నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు? ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వు ఎన్నడూ ఉద్యమం చేసినవి కాదు. పోరాటాల విలువ నీకు తెలియదు. సో ఈ రకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ నెవర్ అగ్రీడ్ ఫర్ అసలు ఆ రోజు బనకచెర్ల చర్చే లేదు, బనకచెర్ల ప్రస్తావన అంతకంటే లేదు. దిస్ ఇస్ నెంబర్ 1. నెక్స్ట్